మన జమ్మలమడుగులో అత్యున్నత పరిమాణాలతో ఆరాధ్య డెంటల్ హాస్పిటల్ ఇంట్రావరల్ స్కానర్, లేజర్ డెంటిస్ట్రీ, ఓపీజీ ద్వారా డిజిటల్ ఎక్స్రే తో మన జమ్మలమడుగులో ట్రీట్మెంట్ అందించబడును. ఆరాధ్య డెంటల్ హాస్పిటల్ అందుబాటులో ఆధునిక దంత వైద్యం. కాపు వీధి, జమ్మలమడుగు. మైదుకూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా బీసీ నేత. రాబోయే ఎన్నికల్లో యాదవ్ వర్సెస్ యాదవ్. పెద్దల సభకు మాజీ ఎమ్మెల్యే. మైదుకూరులో తన రాజకీయ వ్యూహాన్ని వైసీపీ మార్చబోతుందా? జగన్ సన్నిహితుడికే టికెట్ ఇస్తారా? ఇప్పుడు జిల్లాలో జరుగుతున్న చర్చ ఇదేనా? కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం రాజకీయ చైతన్యంలో వెనుకబడి ఉన్న నియోజకవర్గం. వ్యవసాయ రంగం మీద ఆధారపడిన నియోజకవర్గం. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో మొదటి నుంచి రెడ్డి సామాజిక వర్గం వారిదే అధికారం. కాంగ్రెస్, వైసీపీలదే ఇక్కడ అధికారం. ఈ సెగ్మెంట్లో టీడీపీ హవా తక్కువ. చాలా ఏళ్ల తర్వాత 2024లో టీడీపీ జెండా ఎగిరింది. ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా యాదవ్ సామాజిక వర్గం నేత పుట్టా సుధాకర్ యాదవ్ గెలిచారు. 2012లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఈయన 2014, 19 ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక 2024 ఎన్నికల్లో బంపర్ విక్టరీ సాధించారు. వివాదాలకు దూరంగా ఉన్న నేత పుట్టా సుధాకర్ యాదవ్. ఈయన గెలుపుతో ఈ సెగ్మెంట్లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి ఓటమి తర్వాత నియోజకవర్గంలో పెద్దగా యాక్టివ్ లేరట. అందుకు కారణం ఆయన వయసు రీత్యా పలు ఆరోగ్య కారణాలతో బయట తిరగలేకపోతున్నారట. ఈ నేపథ్యంలో రాబోవు ఎన్నికల్లో మైదుకూరులో తమ రాజకీయ వ్యూహాన్ని మార్చాలని వైసీపీ నిర్ణయించిందని టాక్ వినపడుతోంది. మైదుకూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత రమేష్ యాదవ్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ కావాలనుకున్నారు రమేష్ యాదవ్. కానీ అనూహ్య పరిణామాలతో ఈయనకు ఎమ్మెల్సీ పదవి వరించిందే. మరోవైపు రమేష్ యాదవ్, రాచమల్లు శివప్రసాద్ రెడ్డిల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ కారణాలతోనే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి రమేష్ యాదవ్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక వైసీపీ బీసీ నేతల్లో ఆయన ముఖ్య నేత. వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు ఉంది. మరోవైపు జిల్లాలో అవినాష్ రెడ్డి అండదండలు కూడా ఉన్నాయి. మైదుకూరుకు చెందిన రమేష్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఈ మధ్యన మైదుకూరులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ నేత సుధాకర్ యాదవ్ను ఢీకొట్టాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలో దింపితే విజయం సులభమని వైసీపీ అధిష్టానం భావిస్తుందట. దీంతో రమేష్ యాదవ్ను మైదుకూరు వైసీపీ ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయట. రమేష్ యాదవ్ సొంత నియోజకవర్గం మైదుకూరు. ఈ నియోజకవర్గంలో సామాజిక పరంగా తనకున్న బలాన్ని, అలాగే వైసీపీకి లోకల్గా ఉన్న బలాన్ని కూడగట్టుకుని వచ్చే ఎన్నికల్లో ఈజీగా గెలవచ్చని వైసీపీ అధిష్టానం లెక్కలేస్తుంది. రాబోయే ఎన్నికల్లో మైదుకూరు బరిలో వైసీపీ నుంచి రమేష్ యాదవ్ను దింపుతుందని ఫ్యాన్ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే రమేష్ యాదవ్ కూడా ఈ మధ్య మైదుకూరు నియోజకవర్గంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డికి అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక పదవి ఇవ్వాలని వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నారట. రమేష్ యాదవ్ను వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలుపు పక్కా అని జగన్ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే మైదుకూరు ఇన్ఛార్జిగా రమేష్ యాదవ్ను ఎంపిక చేస్తారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న సిద్ధాంతంతో రాబోవు ఎన్నికల్లో యాదవ్ వర్సెస్ యాదవ్గా ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న టాక్ వినపడుతోంది. మరి చూడాలి మైదుకూరు నియోజకవర్గంపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కాలమే చెప్పాలి.